ఆషాఢం గండం పోయింది, శ్రావణ మాసం గండం మొదలైంది. ఎందుకంటే ఆషాఢం బిఫోర్ 8 మంది ఎమ్మెల్సీలతో అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఆషాఢం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కరెక్ట్గా ఆషాఢం బిఫోర్ అమావాస్య, ఆషాఢానికి బిఫోర్ వచ్చే అమావాస్యకి ముందల రోజు 8 మంది ఎమ్మెల్సీలు అంటే కట్టకట్టుకొని ఒక్కసారిగా ఓవర్ నైట్లో అర్ధరాత్రి వరకు వెయిట్ చేసి మరీ పార్టీ మారారు. దానికి ముందలు జరిగిన తతంగం అంతా మీకు తెలుసు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారు. వాళ్ళతో పాటు కె కేశవరావు లాంటి పెద్ద పెద్ద లీడర్స్ కూడా వచ్చారు. జిహెచ్ఎంసీ మేయర్తో పాటు చాలామంది కార్పొరేటర్లు కూడా వచ్చారు. వీళ్ళందరూ ఒక దగ్గర ఆగారు. ఎందుకంటే ఆషాఢం అని. ఆషాఢంకి వచ్చేసరికి ఆషాఢంలో పార్టీ మారడం మంచిది కాదనే సెంటిమెంట్తో కొంత వలసలు తగ్గినాయి. సో ఇదే క్రమంలో బీఆర్ఎస్ కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రాపర్గా వర్కౌట్ చేసుకుంది. కానీ ఇప్పుడు శ్రావణ మాసం గండం పట్టుకుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే శ్రావణ మాస గండం ఇప్పుడు ఎందుకు పట్టుకుంది? ఆల్రెడీ మిడ్ డే అంటే 15 రోజులు దాటిపోయింది శ్రావణ మాసం వచ్చి. ఇప్పుడు ఎందుకు టెన్షన్ అంటే ఈ 10 రోజులుగా రేవంత్ రెడ్డి లేకపోవడం, తను విదేశీ పర్యటనలో ఉండడం రేవంత్ రెడ్డి గారు, ఆ పర్యటనల దృష్ట్యా ఆయన ఇక్కడ అవైలబిలిటీలు లేకపోవడం వల్ల పార్టీ మార్పులు ఏవి జరగలేదు. సో అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఆషాఢం కోసం అని చెప్పేసి అందరూ ఆగారు, ఎమ్మెల్యేలు మారకుండా ఆగారు. ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ మారుతారు అనే ఆలోచనలో ఉన్న నాయకులు చాలామంది ఉండగా పార్టీ శ్రేణులు కూడా ఎదురు చూసినాయి కాంగ్రెస్ పార్టీలో. కొంతమంది వీడు అసలు పార్టీ మారకపోతే చాలు, నేను ఓడిపోయాను, నా ప్రాబల్యం తగ్గిపోతుంది, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీలో, సో బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారితే నా ప్రాబల్యం తగ్గుతుంది అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు ఆషాఢంలో. సో ఇప్పుడు శ్రావణం వచ్చింది, సీఎం కూడా వచ్చేసారు, అమెరికా టూర్ అయిపోయింది కంప్లీట్ చేసుకొని. సో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. కానీ బీఆర్ఎస్ స్ట్రాటజీ చాలా టఫ్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆషాఢంలోనే హైకోర్టుకి వెళ్ళారు, అనర్హత వేటు వేయాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. అది ఇప్పటికీ పెండింగ్లో ఉంది. పెండింగ్లో అంటే రిజర్వ్ చేసి పెట్టింది హైకోర్టు. సో ఈ రిజర్వ్లో ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ హైకోర్టు నుంచి వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు కేటీఆర్. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మంచి స్ట్రాటజికల్గానే వెళ్తుంది. సో ఈ మిగిలిన ఎమ్మెల్యేలు అంటే 39లో ఒక ఎమ్మెల్యే జరిగింది. ఇప్పుడు మిగిలిన 38లో 10 మంది మారారు, 8 మంది ఎమ్మెల్సీలు మారారు, కొంత పార్టీ క్యాడర్ మారింది, సీనియర్ లీడర్స్ మారారు, కార్పొరేటర్స్, మేయర్ మారారు. సో దీంతోపాటు స్థానిక సంస్థల్లో కొంతమంది లీడర్స్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు, ఎందుకంటే అధికార పక్షం వైపు కాబట్టి. సో ఇదే క్రమంలో ఇప్పుడు ఒక 2 నెలలుగా జరిగిన డిఎస్సి గందరగోళం అవ్వచ్చు, తర్వాత జరిగిన గందరగోళాల దృష్ట్యా అందరికీ అసలు బీఆర్ఎస్ఏ బెటర్ ఏమో అనే క్లారిటీలోకి వచ్చారు, ఒక కంక్లూజన్ ఉండి నిన్నటి వరకు. సో ఇప్పుడు బీఆర్ఎస్ఏ బెటరు, అదే అడ్మినిస్ట్రేషన్లో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా సరే అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఫామ్లో ఉండేది అనే టాక్ బాగా చర్చ జరిగింది. ఒక 20 రోజులు నెల రోజులుగా చర్చ జరుగుతుంది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూశాక అసలు తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది కాంగ్రెస్ పైన. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలోనే తిట్టుకోవడం, కొట్టుకోవడం గాడి వరకు వెళ్ళారు. బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. సో ఈ దృష్ట్యా ఇప్పుడు పార్టీ మారతారా? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా నాయకులు, ఆశావాహులు ఎవరైనా పార్టీ మారతారా, ఎమ్మెల్యేలు ఎవరైనా మారతారా అనే సందేహం చాలామందిలో ఉంది, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. సో ఎవరైనా ఢిల్లీ వెళ్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారంటే అసలు సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీ ఎవరు వెళ్ళబోతున్నారు? రేపొద్దున సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంది. ఈరోజు రేపు 15, 16 తారీఖుల్లో ఢిల్లీ పర్యటన ఉంది. సో ఈ పర్యటనలో ఇంకెవరైనా ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యే అవకాశం ఉందా అనే కోణంలో అందరూ ఎదురు చూస్తున్నారు. సో చూడాలి, ఈరోజు రేవంత్ రెడ్డితో పాటు ఇంకెవరైనా పార్టీ మారబోతున్నారా రేవంత్ రెడ్డి సమక్షంలో? ఎందుకంటే ఆయన హైకమాండ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇప్పటికే మినిస్టర్స్కి సంబంధించి ఒక ప్రతిపాదన రెడీ చేసినట్టు ఐడియా ఉంది, తెలుస్తుంది. సో ఇదే క్రమంలో టీపీసీసీ లేదంటే జనరల్ బాడీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జనరల్ బాడీకి సంబంధించిన కార్యక్రమాలు స్పీడ్గా జరుగుతున్నాయి ఢిల్లీలో. సో కాంగ్రెస్ పార్టీ ఇంకేదైనా స్పీడ్ పెంచి బీఆర్ఎస్ లీడర్ని లాక్కునే ప్రయత్నం చేస్తుందా?
ఇదే క్రమంలో బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి, బీఆర్ఎస్ ఆలోచన ఏంటి, బీఆర్ఎస్ హైకోర్టులో రిజర్వ్లో ఉన్న తీర్పు రేపొద్దున వ్యతిరేకంగా వస్తే, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటి, ఒకవేళ అనుకూలంగా వస్తే ఈ 10 మందికి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా? దానం నాగేందర్ లాంటి పెద్ద పెద్ద నాయకులకి వీళ్ళు ఛాలెంజ్ విసురుతున్నారు. నిన్ను ఖచ్చితంగా పార్టీ నుంచి అదే నిన్ను అనర్హత వేటు వేస్తాము, అనర్హుడిగా చేసి మేము మళ్ళీ మిమ్మల్ని ఓడిస్తాం ఖైరతాబాద్ నుంచి అని చెప్పేసి దానం నాగేంద్రకి డైరెక్ట్గా ఛాలెంజ్ విసిరారు. కానీ ఇవన్నీ దేనికి సంకేతం? అసలు ఈ పార్టీ ఫిరాయింపులు, ఈ పార్టీకి సంబంధించి జంపింగ్లు, లేదంటే పార్టీలు మారడం దేనికి సంకేతం? మొత్తం ప్రజల సొమ్ము లూటీ చేయడానికే ఈ సంకేతం. ఎందుకంటే పార్టీ మారితేనే వాళ్ళకి అనుకూలంగా పనులు జరుగుతాయి. అనుకూలమైన పనులు అంటే వాళ్ళు చేసిన ల్యాండ్ కబ్జాలు కావచ్చు, వాళ్ళు చేసే దందాలు కావచ్చు, లేదంటే వాళ్ళు చేసే అరాచకాలకి పాలక పక్షంలో ఉంటేనే, అధికార పక్షంలో ఉంటేనే వాళ్ళు అనుకున్న చేయగలరు. కాబట్టే పార్టీలు మారుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమో లేదంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాదు. కానీ బీఆర్ఎస్ మాత్రం చాలా గట్టిగానే ప్లాన్ చేస్తుంది, గట్టిగానే ప్లే చేస్తున్నారు. ఒక పక్క విలీనం వరకు వెళ్ళిపోయింది. అసలు పార్టీని విలీనం చేసేస్తారు, కాంగ్రెస్లో విలీనం చేస్తారని కొన్ని రోజులు చర్చ జరిగింది. మొన్నటికి మొన్న అయితే బ్లాస్టింగ్స్ కూడా చెప్పారు చాలామంది, బీజేపీలో విలీనం అయిపోతుందని. కానీ ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఉండాలి. ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా దగ్గర 39 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. సో ఇదే క్రమంలో 10 మంది పక్కకి జరిగినా కూడా ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ప్రాంతీయత భావం ఉంటుంది, అక్కడ ఆ సంస్కృతి నిలబడి ఉంటుంది. సో ప్రాంతీయ పార్టీలకే తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేదా ఏ రాష్ట్రమైనా అవ్వచ్చు, ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఉండాలి. సో చూద్దాం అసలు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఎలా అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇంకేదైనా జంపింగ్లు ఉన్నాయా, కాంగ్రెస్ పార్టీలోకి వలసలు రాబోతున్నారా, ఆషాఢం గండం ముగిసింది అంటే ఆషాఢం ఆపింది, శ్రావణం ఏదైనా మూమెంట్ తీసుకుంటుందా అనేది ఈరోజు నుంచి చూద్దాం.